నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఏపీని ఏఐ హబ్ గా మార్చే లక్ష్యంతో కీలక భేటీలు. ఏబిఎం, ఐఐటి, మెడ్రాస్ వంటి సంస్థలతో ఒప్పందాలు. టీటీడీ నెయ్యి సరఫరా అంశంపై శాసన మండలిలో వైసీపీ ఆందోళన. దేవుడి ఫోటోలతో ఆందోళన చేసిన వైసీపీ సభ్యులు. వైసీపీ సభ్యులతో మాట్లాడతానన్న మండలి చైర్మన్ మోషన్ రాజు. మండలిలో దేవుడి ఫోటోలతో ఆందోళన చేస్తున్న వైసీపీ సభ్యులపై మంత్రి పయ్యావుల ఫైర్. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ పై చర్చించాలంటూ వైసీపీ సభ్యుల ఆందోళన. సభలోకి దేవుడి ఫోటోలు తీసుకుని రావడంపై దుమారం. వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామన్న జగన్. పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని జగన్ మండిపాటు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు పలు కీలక ఒప్పందాలు, ఉన్నత స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిష్టాత్మక సంస్థలతో ఒప్పందాలు చేసుకోనుంది. అదేవిధంగా అరాకోమ్, అడోబ్, ఆటోడెస్క్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ఎండీ, సీఈఓలతో కూడా సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంపై సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. ఇండియా AI to the global stage. It is inspiring time. Everything is happening in India. India is going to provide global leadership on AI and related industry. Not only AI, integrated data centers, AI, quantum, you name anything. Everything we are going in that direction. We are very happy. Things are happening positively. We are living in an inspiring time. Everybody has to work in that direction. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో టీటీడీ నెయ్యి సరఫరా అంశం మరొకసారి భారీ రగడ రేపింది. ఉదయం వైసీపీ ఎమ్మెల్సీలు ప్లకార్డులు చేతపట్టి ర్యాలీగా మండలికి వెళ్లారు. ఇందాపూర్ డైరీ టీటీడీలో హెరిటేజ్ దోపిడీపై చర్చకు తీర్మానం ఇవ్వగా చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు దేవుడి ఫోటోలు, ప్లకార్డులతో వచ్చి చైర్మన్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై అధికార కూటమి పార్టీల సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్ల ఫోటోలను సభలోకి తీసుకువచ్చి ఆందోళన చేయడం ఏంటని ప్రశ్నించారు. దేవుళ్లను రాజకీయాల్లోకి లాగటం హిందువుల మనోభావాలను దెబ్బతీయటమేనని మండిపడ్డారు. వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని, వారితో క్షమాపణలు చెప్పించాలని మండలి చైర్మన్ మోషన్ రాజును కోరారు. ఈ అంశంపై మోషన్ రాజు స్పందిస్తూ వైసీపీ సభ్యులు చేసింది తప్పేనని అన్నారు. వారిని పిలిపించి మాట్లాడతానని చెప్పారు. ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. చైర్మన్ గారు ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు, దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం తీసేయండి. చైర్మన్ గారు, యూ హావ్ టు కమ్ టు ది రెస్క్యూ నౌ. చైర్మన్ గారు, చైర్మన్ సార్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి this cannot be permitted, sir. They should be, sir, chairman sir, the Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ది పర్మిషన్, చైర్మన్ సార్. వైసీపీ నేతలకు దేవుడంటే నమ్మకం, భయం లేవని మంత్రి పయ్యావుల మండిపడ్డారు. వాళ్ళ నాయకుడు జగన్ ఎలా చెబితే అలా నడుచుకుంటున్నారని అన్నారు. సభలోకి దేవుడి ఫోటోలను తీసుకుని రావడం హిందూ ధర్మాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయటమేనని విమర్శించారు. ఇలాంటి చర్యలకు అనుమతించవద్దని చైర్మన్ ను కోరారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని ఇందాపూర్ డైరీ నెయ్యి సరఫరా అంశం మరొకసారి కుదిపివేసింది. వైసీపీ ఎమ్మెల్సీలు ప్లకార్డులు చేతపట్టి ర్యాలీగా మండలికి వెళ్లారు. ఈ రోజు కూడా ఇందాపూర్ డైరీ టీటీడీలో హెరిటేజ్ దోపిడీపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు తీర్మానం ఇవ్వగా చైర్మన్ మోషన్ రాజు
తిరస్కరించారు. మరొక వైపు సభలోకి వైసీపీ ఎమ్మెల్సీలు దేవుడి ఫోటోలు తీసుకొని రావటం దుమారం రేపింది. దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటుగా స్పందిస్తూ దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగుతారా? దేవుడి ఫోటోలను పట్టుకొని సభలోకి రావటం అంటే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగటమే. ఈ దుర్మార్గాన్ని అనుమతించవద్దు అని తెలిపారు. రావడము అంటే మీకు, మీ పార్టీకి, మీ పార్టీ అధినాయకుడికి దేవుడి పట్ల ఏ రకమైన ఆలోచన ఉంది అనేటువంటిది ఇవాళ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రధానంగా వెంకటేశ్వర స్వామిని గత 2 నెలలుగా 3 నెలలుగా మీరు రాజకీయం కోసం వాడుతూనే ఉన్నారు. చాలా సంయమనంగా ఉంటున్నాం మా సైడ్ నుంచి. ఎందుకు అనంటే ఇది చర్చ స్వామి మీద జరగకూడదు, ఆ నేరస్తుల మీద జరగాలి. ఆ తప్పు చేసినటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరగాలి. వాళ్ళు మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది అధికారులు, మీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇంకోరు వాళ్ళ మీద జరగాలి తప్ప స్వామి మీదనో స్వామి ప్రసాదం మీదనో జరగకూడదు అనేటువంటి ఆలోచనతో, సంయమనంతో మేము అందరం కూడా ఉంటే, ప్రతిరోజు కూడా మీరు రెచ్చగొట్టే రకంగా ప్రవర్తిస్తూ ఈరోజు మీరు చేసినటువంటి చర్య అనేటువంటిది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యగానే నేను భావిస్తున్నాను. ఏమైనా ఎత్తుగడలేచ్చు, దట్ ఈజ్ ఆల్ యాక్సెప్టబుల్. కానీ ప్రత్యక్ష దైవంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి రావడము అంటే మీకు, మీ పార్టీకి, మీ పార్టీ అధినాయకుడికి దేవుడి పట్ల ఏ రకమైన ఆలోచన ఉంది అనేటువంటిది ఇవాళ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రధానంగా వెంకటేశ్వర స్వామిని గత 2 నెలలుగా 3 నెలలుగా మీరు రాజకీయం కోసం వాడుతూనే ఉన్నారు. చాలా సంయమనంగా ఉంటున్నాం మా సైడ్ నుంచి. ఎందుకు అనంటే ఇది చర్చ స్వామి మీద జరగకూడదు, ఆ నేరస్తుల మీద జరగాలి. ఆ తప్పు చేసినటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరగాలి. వాళ్ళు మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది అధికారులు, మీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇంకోరు వాళ్ళ మీద జరగాలి తప్ప స్వామి మీదనో స్వామి ప్రసాదం మీదనో జరగకూడదు అనేటువంటి ఆలోచనతో, సంయమనంతో మేము అందరం కూడా ఉంటే, ప్రతిరోజు కూడా మీరు రెచ్చగొట్టే రకంగా ప్రవర్తిస్తూ ఈరోజు మీరు చేసినటువంటి చర్య అనేటువంటిది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యగానే నేను భావిస్తున్నాను. ప్రజల తరపున చేసిన పోరాటంలో ఎదురయ్యే వేధింపులు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుస్తామని మాజీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. తప్పుడు కేసులపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని, కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు జైలు నుంచి బెయిలుపై బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ అధినేత జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనపై ప్రభుత్వం పెట్టిన కేసులు, టీడీపీ శ్రేణులు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం, పోలీసులు వ్యవహరించిన తీరును జగన్ కు వివరించారు. అంబటి రాంబాబుతో పాటు జగన్ ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తప్పుడు కేసులపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ఇదే సమయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును జగన్ తప్పుపట్టారు. కొందరు పోలీసు అధికారులు కూటమి ప్రభుత్వంలోని పార్టీలకు వత్తాస పలుకుతున్నారని మండిపడ్డారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. రాబోయే కాలంలో అమరావతి ప్రైడ్ మరింత విస్తరిస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సీఎం దూరదృష్టి, ప్రణాళికాబద్ధమైన పనులతో అద్భుత రాజధాని నిర్మాణం జరుగుతుందని అన్నారు. క్రీడల్లో గెలుపోటములు ఎలా ఉన్నా పోటీ పడటమే ముఖ్యమని, పోలీసుల్లో క్రీడా స్ఫూర్తిని, ఐక్యతను బయటపెట్టేందుకు 2వ అఖిల భారత పోలీసు సౌత్ జోన్ T20 క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ బెటాలియన్ గ్రౌండ్ లో 2వ అఖిల భారత పోలీసు సౌత్ జోన్ T20 క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ టోర్నీని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల మార్చ్ ఫాస్ట్ అందరినీ ఆకట్టుకుంది. క్రీడాకారుల నుంచి అతిథుల గౌరవవందనం స్వీకరించారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్, ఐటీబీబీ బార్డర్ టీములు ఈ పోటీలో తలపడుతున్నాయి. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడారు. ఎక్కడ ఏ విపత్తు జరిగినా మొదట పరిగెత్తేది పోలీసులేనని, 24 గంటలు డ్యూటీలో ఉండేవారికి ఇలాంటి క్రీడలు మానసిక ఆనందాన్ని ఇస్తాయని తెలియజేశారు. అతిథిగా ఇక్కడికి ఆహ్వానించడమే కాకుండా ఒక క్రీడా స్ఫూర్తి కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్ కుటుంబ సభ్యులందరినీ కూడా కలుసుకునే ఒక మంచి అవకాశం కలుగజేసినందుకు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన మీ అందరి, అంటే ఒక మాకు కూడా పోలీస్ బాసే, మా డీజీపీ గారిని ఎప్పుడు కూడా నేను పోలీస్ బాస్ లాగా ఫీల్ అవుతాం. డైనమిక్ పోలీస్ ఆఫీసర్ డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక పోలీసుల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని బయటకు తీసుకురావడం ఒకటే ధ్యేయంగా కాకుండా వాళ్ళలో ఉన్న ఐక్యతను చాటడానికి కూడా ఒక కార్యక్రమాన్ని ఒక ప్రెస్టీజియస్గా తీసుకున్న శ్రీ మోహన్ రావు గారు ఐపీఎస్ ఐజీ స్పోర్ట్స్, అదేవిధంగా శ్రీ అంబురాజన్ గారు ఐపీఎస్ డిఐజీ స్పోర్ట్స్, వాళ్ళిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా హోమ్ డిపార్ట్మెంట్ తరఫున
నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ప్రతిరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఫస్ట్ రెస్పాండర్. ఎక్కడైనా ఏదైనా డిజాస్టర్ జరిగినా, ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగినా, ఎక్కడైనా ఏదైనా క్రైమ్ జరిగినా, మనం ఇంట్లో ఉన్నామా, భోజనం చేస్తున్నామా, పిల్లలతో ఉన్నామా, లేకపోతే ఏదైనా హాస్పిటల్లో ఉన్నామా అన్నది కూడా మర్చిపోయి ప్రజా భద్రత గురించి అహర్నిశలు 24/7 పనిచేసే మన లాంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి జాబ్స్లో ఇటువంటి క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా నిజంగా చెప్పాలంటే వాళ్ళ దైనందిన జీవితంలో ఒక ఆట విడుపుగా దీన్ని భావించుకోవాలి. దానికి ప్రత్యేకంగా ఒక సౌత్ జోన్లోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, దీనిలోని మనం అనుకున్న వెంటనే దగ్గర 6 స్టేట్స్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు, కేరళ, ఛత్తీస్గఢే కాకుండా పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అట్ ద సేమ్ టైం ఐటీబీపీ, అదేవిధంగా బోర్డర్ పోలీస్, ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు పడమట సీఏ పవన్ కిషోర్ తెలియజేశారు. ఈ నెల 23 నుంచి మార్చి నెల 18 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పేపర్ 1 మరియు పేపర్ 2ను పడమట పోలీస్ స్టేషన్లోని స్టాక్ పాయింట్ నందు భద్రపరచడం జరిగింది. ఈ సందర్భంగా పడమట సీఏ పవన్ కిషోర్ మాట్లాడారు. పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో గల పలు విద్యా సంస్థలకు సంబంధించిన 23 పరీక్షా కేంద్రాల యొక్క పరీక్షా పత్రాల బాక్సుల్ని సీల్ వేసి భద్రపరచడం జరిగిందని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని, పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ వారికి సూచనలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మన పడమట లిమిట్స్లో 25 సెంటర్లో ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ పేపర్లు కూడా నిన్న ఇవాళ ఈ మన పడమట పోలీస్ స్టేషన్లో భద్రపరచడం జరుగుతుంది. అలాగే ఎటువంటి చిన్న ఇన్సిడెంట్స్ అవ్వకుండా మా స్టేషన్ సిబ్బందిని ఎగ్జామ్స్ ఉన్న అన్ని రోజులు కూడా అక్కడ ఉంచడం జరుగుతుంది. అలాగే ఈ విద్యాశాఖ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎగ్జామ్స్ తీసుకుని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇటు ల్యాండ్ ఆర్డర్ పోలీసు, ట్రాఫిక్ పోలీసు ఇద్దరం కలిసి సమన్వయంతో ఆ ఎగ్జామ్స్ అన్ని రోజులు కూడా ట్రాఫిక్ ఎక్కడ కూడా ఆగకుండా ఎటువంటి చిన్న ప్రాబ్లం లేకుండా భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో ఎటువంటి అలసత్వం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని దుర్గగుడి ఈవో వికే సిననాయక్ హెచ్చరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి మరియు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వికే సిననాయక్ ఆలయ పరిసరాల్లోని వివిధ విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భక్తులకు అందుతున్న సేవలను స్వయంగా పర్యవేక్షించిన ఈవో అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఏం సంతకం పెట్టినా ఏం పేమెంట్ వచ్చేస్తాను. మారుతి సుజుకి ఈ విటారా ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి నూతనంగా ప్రవేశపెట్టింది. పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ లాంఛనంగా కారును ఆవిష్కరించి మార్కెట్లోకి విడుదల చేశారు. మారుతి బ్రాండ్ విశ్వసనీయతకు, అధిక మైలేజ్ వాహనాలకి పేరొందిందని, ఈ విటారా ఎలక్ట్రిక్ కారులో ఫీచర్స్ అద్భుతంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరికి ఈ కారు నచ్చుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పేర్కొన్నారు. కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలోని మారుతి సుజుకి ఆర్గనైజ్డ్ డీలర్ సంతోష్ నెక్సా షోరూమ్ లో ఈ విటారా ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి షోరూమ్ అధినేత చుక్కపల్లి సంతోష్ తో కలిసి ఈ విటారా ఎలక్ట్రిక్ కారును లాంఛనంగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిక్ కారు వినియోగం వలన పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని, అలాగే పెట్రోల్ వినియోగం కూడా తగ్గుతుందని తెలిపారు. కారు కొనుగోలు చేసే కస్టమర్ తమ ఇంటికి సోలార్ ఏర్పాటు చేసుకుంటే కారు ఛార్జింగ్ కూడా చాలా తక్కువ ధరలో అవుతుందని, దీనివలన కస్టమర్ కి లాభం కలుగుతుందని వివరించారు. సంతోష్ నెక్సా డీలర్షిప్ కు మరిన్ని అమ్మకాలు జరగాలని, కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. అనంతరం సంతోష్ మారుతి మేనేజింగ్ డైరెక్టర్ చుక్కపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ భారత మార్కెట్లో విడుదలకు ముందే ఈ విటారా ఎగుమతుల ద్వారా మంచి గుర్తింపు పొందిందని తెలిపారు. ఈఎస్యూవీ ప్రారంభ ధర 10,99,000 నుంచి 20 లక్షల వరకు ఉండవచ్చని తెలిపారు.
7 రకాల రంగుల్లో అందుబాటులో ఉంటుందని, 7 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఏర్పాటు చేశారని, అడాస్ లెవెల్ 2 ఆధునిక డ్రైవర్ సహాయక వ్యవస్థలు ఈ కారులో ఉన్నాయని ఆయన తెలియజేశారు. దేశవ్యాప్తంగా విస్తరించిన ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ అన్ని మారుతి సుజుకి నెక్సా మారుతి సెంటర్స్ లో ఛార్జింగ్ సదుపాయం కూడా లభిస్తుందని అన్నారు. 21,000 రూపాయలతో కారును బుక్ చేసుకునే అవకాశం కల్పించామని వివరించారు. ఈ విటారా ఎలక్ట్రిక్ కారు ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో గేమ్ చేంజర్ గా నిలబడుతుందని ఆయన పేర్కొన్నారు. జనరల్ మేనేజర్ పి త్రినాథ్ మాట్లాడుతూ ఈ విటారాలో కస్టమర్లకు అదనపు ప్రయోజనంగా 50,000 రూపాయల విలువైన 7.4 కిలోవాట్ హోమ్ ఛార్జర్ ను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫర్ మీ యాప్ ద్వారా 1 సంవత్సరం పాటు ఉచిత ఛార్జింగ్ అవకాశం కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మారుతి సుజుకి నెక్సా ఏరియా మేనేజర్ అభిషేక్ సింగ్, షోరూమ్ మేనేజర్ రాకేష్, నెక్సా సేల్స్ డెవలప్మెంట్ మేనేజర్ వంశీచంద్, మార్కెటింగ్ సిబ్బంది, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు. మారుతి వెహికల్స్ లో గ్రాండ్ విటారా ఈవీ వెహికల్ అంటే మారుతి కంపెనీకి సంబంధించి ఇంతవరకు ఇండియన్ మేడ్ ఈవీ వెహికల్ అనేది మొట్టమొదటిసారిగా ఇక్కడ విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఈవీకి దేశంలో పెద్దపీట వేస్తున్నారు, దేశంలోనే కాదు ప్రపంచంలోనే. ఎందుకు అని అంటే ఎన్విరాన్మెంట్కి అలాగే ఎకానమీ వైడ్గా కూడా ఫ్యూయల్ ఖర్చు లేకుండా ఓన్లీ ఛార్జింగ్ తోటి పవర్, సోలార్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ, లేకపోతే గ్రీన్ ఎనర్జీ తోటి ఏదున్నా అతి తక్కువ ఖర్చుతోటి మనం ఇంట్లో సోలార్ పెట్టుకుంటే దీనికి వాడే పవర్ ఛార్జ్ కూడా తప్పి ఫ్రీగా, అంటే ఈవీ వెహికల్ మనం సోలార్ తోటి ఛార్జింగ్ చేసుకుంటుంటే ఆ కిలోమీటర్కి ఆ 1-2 రూపాయలు కూడా ఖర్చు లేకుండా జర్నీ చేయడానికి ఒక లగ్జరీ కారులో 24 లక్షల రూపాయల నుంచి 11 లక్షల వరకు ఈ గ్రాండ్ విటారాలో మోడల్స్ ఉన్నాయి. ఇది నేను చూశాను, నేను చాలా కార్లు కూడా వాడుతున్నాను. ఈ వెహికల్లో చాలా ఫీచర్స్ ఇచ్చారు, స్క్రీన్ కానీ, ఇంటీరియర్ కానీ, లేకపోతే స్టార్టింగ్ నుంచి చెప్తాను. నమస్తే అండి, నా పేరు వంశీచంద్. ఇక్కడ సంతోష్ నెక్సాలో సేల్స్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాం. ఈరోజు ఇక్కడ నెక్సాలో ఈ విటారా గ్రాండ్ లాంచ్ అనేది చేయడం జరిగింది. అలాగే మన ప్రీతం నాయకులు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు రావడం జరిగింది. అలాగే మారుతి నుంచి ఏరియా మేనేజర్ అభిషేక్ సింగ్ గారు కూడా మనతో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఈ వెహికల్ యొక్క ఫీచర్స్ చూస్తే ఇది మారుతిలోనే ఫ్లాగ్షిప్ ఈవీ అంటాం. ఎందుకంటే ఇలాంటి వెహికల్, ఇలాంటి ఈ విటారా లేకపోతే ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఇక ఏ మ్యానుఫ్యాక్చరర్ కూడా మనకి ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇండియాలో తయారయ్యి ఆల్ ఓవర్ వరల్డ్, అంటే గ్లోబల్గా మనకి బయటికి వెళ్తూ ఉంది. అంటే ముందు ఎక్స్పోర్ట్ అయ్యి ఆ తర్వాత ఇండియాలో మనకి సర్క్యులేట్ అవుతూ వచ్చింది. ఇది రావడానికి కొంచెం ఆలస్యమైంది. ఎందుకు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందుగా డెవలప్ చేయాలి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మెయిన్గా ఛార్జింగ్. కారు కొన్న తర్వాత కస్టమర్కి కారుతో పాటు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ముఖ్యం, చాలా ముఖ్యం. ఆ కస్టమర్కి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఇవ్వాలి అని చెప్పేసి మారుతి సుజుకి ముందుగా ఏం పెట్టుకొని అటు అరేనా కానీ, నెక్సా కానీ, ట్రూ వాల్యూ కానీ, లేకపోతే సర్వీస్ టచ్ పాయింట్స్ కానీ ఎక్కడైనా సరే కస్టమర్ చూశారు, మారుతి సుజుకి చూశారు అంటే ఖచ్చితంగా అక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉండేలాగా దీన్ని డెవలప్ చేసింది. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన తర్వాత ఈ వెహికల్ లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇందులో 2 బ్యాటరీ వేరియంట్స్ వస్తాయి. ఒకటి 61 kWh బ్యాటరీ, ఇంకోటి 49 kWh బ్యాటరీ. 61 kWh బ్యాటరీ ఏమో 543 కిలోమీటర్స్ రేంజ్ వస్తే కనుక 49 kWh ఏమో 440 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. సో ఇంత ఫాస్ట్గా మనకి ఈ విటారా రావడం. ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసుల్ని ఏపీ సిఐడి విత్డ్రా చేసుకునే ప్రయత్నం చేస్తుందని జై భీమ్రావ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ ఆరోపణలు చేశారు. సిఐడి ప్రత్యామ్నాయాలను కోర్టులో అడ్డుకుంటామని వెల్లడించారు. ఈ కేసులో చంద్రబాబు నాయుడుపై ఉన్న బెయిల్ కూడా రద్దు చేయిస్తామని స్పష్టం చేశారు. జై భారత్ భీమ్రావ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెరిటేజ్ లింగమనేని మంత్రి నారాయణ ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ మార్చి మోసపూరితంగా భూములు కొనుగోలు చేసి ఆస్తులు కూడా పెట్టుకున్నారని తెలియజేశారు. గత ప్రభుత్వంలో ఏపీ సిఐడి అనేక ఆధారాలతో 500 పేజీల కౌంటర్ దాఖలు చేసిందని, అదే సిఐడి ఆధారాలు లేవంటూ కోర్టులో కేసు క్లోజ్ చేయాలని చూస్తుందని తెలిపారు. సిఐడి ప్రయత్నాన్ని ఏసీబీ కోర్టులో అడ్డుకుంటామని, ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు ఉన్న బెయిల్ కూడా రద్దు చేయిస్తామని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు వేయాలి, ఐఆర్ఆర్ అంట వెయ్యాలి అనే ఒక ప్రపోజల్ సిఆర్డిఏ తీసుకొచ్చినప్పుడు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రపోజల్ ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి, ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రపోజల్ ఇనీషియల్గా
రాష్ట్ర ప్రజలకి ఇది ఖచ్చితంగా తెలిసి తీరాలి. Initially, the area covering 122 square kilometers was notified in the capital area 30/12/2014. ఇనీషియల్గా ఆంధ్రప్రదేశ్ అమరావతిలో 122 కిలోమీటర్లతోటి క్యాపిటల్ ఏరియా ఒకటి, అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలి, ఇన్నర్ రింగ్ రోడ్ ఎలా ఉండాలి, 122 కిలోమీటర్లతోటి ఇనీషియల్గా 30/12/2014 సిఆర్డీ ఒక నిర్ణయం తీసుకుంది. ది ఏరియా ఆఫ్ ది క్యాపిటల్ వాజ్ మోడిఫైడ్ టు 217 కిలోమీటర్స్ 9/6/2015. 9/6/2015లో అంటే ఒక 6 నెలల తర్వాత ఈ 122 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ ని 217 కిలోమీటర్లకి మళ్ళీ మోడిఫై చేశారు, అంటే ఎక్స్టెండ్ చేశారు పరిధిని. ది సింగపూర్ గవర్నమెంట్ ప్రిపేర్డ్ డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ ఫర్ క్యాపిటల్ సిటీ ఫర్ 391 కిలోమీటర్స్. సబ్సిక్వెంట్గా ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిని పెంచమని మాస్టర్ ప్లాన్ తయారు చేయమని సింగపూర్ కంపెనీకి ఇచ్చారు. ది సింగపూర్ గవర్నమెంట్ ప్రిపేర్డ్. సో 391 కిలోమీటర్స్ కి దిస్ వాజ్ ఎక్స్టెండెడ్, అంటే ఇన్నర్ రింగ్ రోడ్ పరిధి 391 కిలోమీటర్లకు పెంచారు. ది డెసిషన్ మేకింగ్ అథారిటీస్ వర్ దోస్ మ్యానిపులేటెడ్ ది ఏరియా ఆఫ్ ది క్యాపిటల్ సిటీ సోల్డ్ దేర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. కంతేరు దేశమంతా హిందువుల ఆరాధ్య దైవంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ను కొలుస్తారని పత్రి శ్రీనివాస్ అన్నారు. మహాదల్ ఆధ్వర్యంలో సత్యనారాయణపురంలోని శివాజీ కేఫ్ సెంటర్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ విగ్రహం ప్రతిష్ఠించాలన్న కార్యక్రమం చేయాలన్న అధికారిక అనుమతి తీసుకోవాలని అన్నారు. ఆయన విగ్రహం పెట్టాలని ఆలోచన ఉన్నప్పుడు అనుమతి లేకుండా పెట్టి ఆయన్ని అవమానపరచవద్దని, ప్రతి హిందువు అవమానపడినట్లేనని తెలిపారు. సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డు దగ్గర ఆదిశంకర సర్కిల్ ను పెద్దలు పెట్టారని, దాన్ని కొనసాగించాలని అన్నారు. నమస్కారం అండి, శుభోదయం. ఈ రోజున విశిష్టత కారణం ఏంటంటే, ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన వేడుకలు సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యూషన్ నందున ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ప్రతి హిందూ బంధువులు ఆహ్వానితులే. ఈ కార్యక్రమం ఛత్రపతి శివాజీ నివాళులు అర్పించిన తర్వాత అల్పాహారం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత సంఖ్యతో వచ్చి పార్టిసిపేట్ చేసి ఆ భవానీ మాత అండ ఛత్రపతి శివాజీ మహారాజు దీవెనలు తీసుకొని చాలామంది ఇక్కడికి వచ్చి మమ్మల్ని దీవించడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వాహకులు ముఖ్యంగా బజరంగ్ దళ్ హిందూ సంస్థ గోరక్షకుడు మా మిత్రుడైన మా సోదరుడైన గణేష్ రాజు గారు, మహాదల్ సేవా సంస్థ, ఇట్లు పత్రి శ్రీనివాస్, అది నా పేరండి. ఈ రోజున ఛత్రపతి శివాజీ కార్యక్రమం జరగడానికి విశిష్టంగా ఈరోజు మేము పెట్టడానికి ఆలోచన కూడా ఏంటంటే, పాత్రికేయుల ద్వారా మేము ప్రభుత్వానికి కానీ గవర్నమెంట్ అధికారులు కానీ ఒక విన్నపం పాస్ చేసుకుంటున్నామండి. ఎందుకంటే ప్రపంచం మొత్తం, దేశం మొత్తం హిందూ ఆరాధ్య దేవుడుగా ఛత్రపతి శివాజీని కొలుస్తారు. అలాంటి ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టాలన్న ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కానీ ఏంటంటే దానివల్ల అవాంతరాలు జరగకంట, ఎనీ డిస్టర్బెన్సెస్ జరగకంట ఈ పబ్లిక్ ఆర్ గవర్నమెంట్ ఆర్ పొలిటీషియన్స్ ఆర్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైనా ఒక్కసారి ఆలోచించండి. విత్ పర్మిషన్తో ఎవరైనా ఈ కార్యక్రమాన్ని అధికారంలో ఉన్న పెద్దల దగ్గర పర్మిషన్ తీసుకొని పెట్టడం అనేది నా విజ్ఞప్తి. ఎందుకంటే పర్మిషన్స్ లేకుండా పెట్టడం వల్ల ఆయన్ని కార్పొరేషన్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. బికాస్ ఆఫ్ పేపర్ వర్క్ కావాలి, పర్మిషన్ లేనిదే వాళ్ళకుండే కొన్ని చట్టవిరుద్ధమైన పనులు ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నా, వేడుక చేయాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక ప్రాపర్ పర్మిషన్తో చేయాలని కోరుకుంటున్నాం. ఈ రోజున ఈ కార్యక్రమం మేము చేయడానికి ఇంత విశిష్ట స్పందన రావడానికి కారణం ఏంటంటే, పైటాన్ పోలీస్ స్టేషన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సర్కిల్ రేపు జరగబోయే విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో పలు అంశాలను లేవనెత్తడం జరుగుతుందని, ప్రజల పక్షాన సిపిఎం పోరాడుతుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపుడి కాశీనాథ్, సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు స్పష్టం చేశారు. నగరంలోని శ్రీ భవనం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇప్పటికే విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధిలో వెనుకపడిందని, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. రేపు జరగబోయే విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మొత్తం 165 ప్రతిపాదనలు, 20
ప్రశ్నలు కాగా వాటిలో సిపిఎం 3 ప్రశ్నలు 24 ప్రతిపాదనలతో పలు అంశాలపై కౌన్సిల్లో ప్రజల పక్షాన పోరాడనుందని తెలిపారు. అధికార పక్షం ప్రతిపక్షం ఒకటైపోయి నగర అభివృద్ధిని పక్కన పెట్టాయని విమర్శలు గుప్పించారు. నగర ప్రజల సమస్యల పరిష్కారం కోసం కౌన్సిల్లో సిపిఎం తప్పక పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కౌన్సిల్ సమావేశం జరగబోతా ఉంది. బహుశా లాస్ట్ బట్ వన్ జరిగితే ఇంకో సమావేశం జరగవచ్చు, లేకపోతే జరగకపోనవచ్చు. అవకాశాలు మాత్రం జరిపేదానికి ఎక్కువ ఉన్నట్టుగా సమాచారం కనబడతా ఉంది. ఏదేమైనా ఈ కౌన్సిల్కి సంబంధించి 21వ తేదీ జరగబోతున్నటువంటి కౌన్సిల్లో ఓ 3-4 అంశాలు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. మొత్తం 4.5 సంవత్సరాల కాలం, 4 సంవత్సరాల 9 మాసాల కాలం, 9-10 మాసాల కాలం కార్పొరేషన్ నిధులు జనరల్ ఫండ్స్ నుండి ఇతర దీనికి వినియోగిస్తున్నా కూడా ఎవరో మాట్లాడినటువంటి పరిస్థితి, మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఏమి చేసినా ఏమి చెప్పినా ఏమి జరగనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మళ్ళీ తిరిగి తీసుకొచ్చి చివరి కౌన్సిల్ ఎజెండాలో కూడా ఆ రకమైనటువంటి పద్ధతుల్లో సిగ్నలింగ్ వ్యవస్థకి సంబంధించి నగరంలో సిగ్నలింగ్ వ్యవస్థకి సంబంధించినటువంటిది ఏర్పాటు అంటే అది కార్పొరేషన్ భరించడం సహజం. కానీ నగరపాలక సంస్థకి సంబంధించినటువంటి పరిధిలోనే కాకుండా రూరల్ ప్రాంతాల్లో, రూరల్ ఏరియాలో, విజయవాడ రూరల్ మండలంలో ఉన్నటువంటి జంక్షన్స్కి కానీ దాదాపుగా ఒక రకంగా చెప్పాలంటే గన్నవరం ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండేటువంటి సిగ్నలింగ్ వ్యవస్థకి ఎవరు డబ్బులు ఖర్చు పెట్టాలి? 2,98,000 అవుతుందని చెప్తా ఉన్నారు. 2,98,00,000. మరి 2,98,00,000కి సంబంధించి ఎవరు దీనికి జవాబుదారీ అని అడుగుతున్నాం. ఇందుట్లో సిటీకి సంబంధించినవి విడగొట్టండి, రూరల్కి సంబంధించినవి పక్కన పెట్టండి. వాటికి ఆ పంచాయతీల నుంచి తీసుకుంటారా లేదా? అందరికీ నమస్కారాలు. విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రేపు జరగబోతుంది. ఈ సమావేశంలో మొత్తం 165 ప్రతిపాదనలు, 20 ప్రశ్నలు రావడం జరిగింది. సిపిఎంగా 3 ప్రశ్నలు, 24 ప్రతిపాదనలు పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ నగరం ఈరోజు అప్పులమయమయ్యి ఆర్థిక సంక్షోభంలో కొట్టమెడుతుంది. పనిచేసిన కాంట్రాక్టులకి బిల్లులు చెల్లించక అభివృద్ధి పనులన్నీ ఎక్కడికెక్కడ స్తంభించిపోయి ఉన్నాయి. ఈ అంశాన్ని రేపు కౌన్సిల్లో ప్రధానంగా మేము ప్రస్తావించబోతున్నాం. రెండో అంశం, పీపీపీ మోడ్లో విజయవాడలో ఉన్నటువంటి ముఖ్యమైన రోడ్లన్నింటిని 19 ప్రధానమైన రహదారుల్ని ప్రైవేటు వారికి కట్టబెట్టేదానికి 172 కోట్ల రూపాయలు నగర ప్రజల మీద భారాలు వేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోను తిరస్కరించమని కూడా కౌన్సిల్లో ప్రతిపాదించాం. ఈ అంశాన్ని కూడా గట్టిగా మేము ప్రస్తావించబోతున్నాం. అలాగే 32 కోట్లతో విజయవాడ నగరంలో గాలి కాలుష్యాన్ని నియంత్రించేదానికి పెట్టినటువంటి ఆఫీస్ సైడ్ నుంచి పెట్టిన ఎజెండాలో చేసిన పార్కుల్ని, అభివృద్ధి అయిన పార్కుల్ని, అలాగే వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఏపీని ఏఐ హబ్ గా మార్చే లక్ష్యంతో కీలక భేటీలు. ఏబిఎం, ఐఐటి, మెడ్రాస్ వంటి సంస్థలతో ఒప్పందాలు. టీటీడీ నెయ్యి సరఫరా అంశంపై శాసన మండలిలో వైసీపీ ఆందోళన. దేవుడి ఫోటోలతో ఆందోళన చేసిన వైసీపీ సభ్యులు. వైసీపీ సభ్యులతో మాట్లాడతానన్న మండలి చైర్మన్ మోషన్ రాజు. మండలిలో దేవుడి ఫోటోలతో ఆందోళన చేస్తున్న వైసీపీ సభ్యులపై మంత్రి పయ్యావుల ఫైర్. ఇందాపూర్ డైరీ, హెరిటేజ్ పై చర్చించాలంటూ వైసీపీ సభ్యుల ఆందోళన. సభలోకి దేవుడి ఫోటోలు తీసుకుని రావడంపై దుమారం. వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామన్న జగన్. పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని జగన్ మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.